అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మామా ఎలా ఉన్నారు? అందరూ బాగానేనా? కుశలమేనా? మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ క్లాస్ అనమాట. అంటే ఫస్ట్ క్లాస్ అని కాదు, థర్డ్ ఇయర్ స్టార్ట్. ఈ థర్డ్ ఇయర్లో ఫస్ట్ క్లాస్. సో మనమైతే క్లాస్కి వెళ్తున్నాం. ఇందుకు వచ్చి 7:30కి అంట క్లాస్. ఏడుస్తుండు మార్నింగ్ ఎవరు లేస్తారు అయిపోయి రిటర్న్ వెళ్తుండంట. విషయం ఏంటంటే ఇండోలో నా ఫోన్ డ్యామేజ్ అయింది. సో అందుకు అప్లోడ్ చేయకపోయినా వీడియో. సో సారీ ఫర్ దాట్. సో ఇప్పటి నుంచి సీక్వెన్స్గానే వస్తాయి. ఇప్పుడు కూడా నా ఫోన్ కాదు, మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని బ్లాగ్ తీస్తున్నాను. సో రిపేర్కి ఇచ్చాను, వచ్చాక నేను సీక్వెన్స్గా అప్లోడ్ చేశాను. సారీ ఫర్ దట్. అండ్ సో ఇది మన ఫస్ట్ క్లాస్ థర్డ్ ఇయర్. చూద్దాం ఏంటంటే మళ్ళీ కొత్త ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు, కొత్త ఫ్యాకల్టీ, అందరూ కొత్త వాళ్ళు అంట. లైక్ అంటే ప్రతి సెమిస్టర్కి డివిజన్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మా కాలేజ్లో వచ్చేసి ప్రతి డివిజన్కి ప్రతి సెమిస్టర్కి చేంజ్ అయిపోతుంది. సో మనకి అందుకోసమే కొత్త ఫ్రెండ్స్, ఫ్యాకల్టీస్. సో అలా చూద్దాం ఎవరు పరిచయం అవుతారో ఏంటో, ఈ సెమిస్టర్ మొత్తం ఎవరితో ప్రయాణించాలో. సో అందుకు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. కొంచెం దేవుని కూడా పలకరించి వెళ్దాము. థర్డ్ ఇయర్ కదా, ఫస్ట్ డే. సో అలా పలకరించి ఈ అకాడమిక్ అంతా కొంచెం మంచిగా స్టార్ట్ చూడయ్యా. మంచిగా కొంచెం బ్లాగ్స్ కూడా ఎదిగి ఛానల్ కూడా ఎదిగితే బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ కోసం మనం మొక్కుతాను, లైక్ మన వ్యూవర్స్ కోసం. వెళ్దాం. మనమైతే షూస్ వేసి ఇప్పేసినాం, వెళ్ళాలి ఇంకా. దర్శనం అయిపోయింది. సో వెళ్ళిపోయేది మనం చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోవాలా. నాకు ఒక డౌట్ అయితే వచ్చింది, ఏ క్లాస్కి వెళ్ళాలని. మనం టైం టేబుల్ కూడా చూసుకోకుండా వచ్చేసినాం అంత తొందరలో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మనం టైం టేబుల్ కూడా చూసుకోకుండా వచ్చేసినాం అంత తొందరలో. అంటే అట్లుంటది మనతోని ముచ్చట. అలవాట్లు పొరపాటు అనుకో. లాస్ట్ సెమిస్టర్ డైరెక్ట్ వచ్చేస్తున్నాయి కదా, మనకు అన్నీ తెలుసు కదా. సో ఇవి చూసుకోవాలి. సో చూసుకొని చెప్తాను. సో ఏంటంటే మనకి దూరంగా పడ్డది. లైక్ ఇంతకుముందు హాస్టల్ దగ్గర ఉంటుండే క్లాసెస్. సో ఇప్పుడు హాస్టల్ దూరంగా వెళ్ళిపోవాలి. అంటే కాలేజ్ స్టార్టింగ్లో ఒక బిల్డింగ్ ఉంటుంది అన్నమాట, అడ్మినిస్ట్రేషన్ సైడ్. సో అక్కడ అన్నమాట మన క్లాసెస్. సో వెళ్ళేద్దాం. మనకి ఇప్పటికే లేట్ అయింది. మనం లేటెస్ట్ ఎంట్రీ ఇద్దాం క్లాస్కి వెళ్ళి. సో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరికీ లైక్ అలాగ డివిజన్లు వచ్చినాయి. అంటే ఒక్కొక్క డివిజన్లో ఒకరు పడ్డారనమాట మా క్లాస్ వాళ్ళందరూ. సో అందరం దూరం అయిపోయినాం. లైక్ పాత ఫ్రెండ్స్, 1 year కలిసి ఉన్న ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయినాం అనమాట. ఒక్కొక్కరు ఒక క్లాస్లో పడ్డారు. అట్లా అయిపోయింది మా పరిస్థితి. సో ఏం చేద్దాం, ఏ కాలం ఏం నిర్ణయిస్తుంది, వెళ్ళిపోవాలి. సో చూద్దాం క్లాస్కి వెళ్ళి. మా అమ్మ పోతుంటే పీకాక్ ఎట్లా గంతులు వేస్తుందో మొత్తం నెమలి పేసుకుంది అనమాట. సో క్యూట్, చాలా బాగుంది. అందరు ఫొటోస్ దింపుకుంటున్నాం. ఎంత ఫొటోస్ ఇస్తుంది చూడండి, ఎంత బాగుందో. మనకైతే ఒక తప్పు అయితే చెప్పిపోయింది అనమాట. ఏంటంటే క్లాస్కి ఎంటర్ అయ్యే ముందు MFTని కలవాలంట. సో మనకి తెలియదు అది. అంటే కొత్త సెమిస్టర్ అప్పుడల్లా ఒక అండర్టేకింగ్ ఫామ్ అనేది ఇవ్వాలంట. ప్రీవియస్ సెమిస్టర్లో పర్సంటేజ్ ఉందా లేదా, అటెండెన్స్ ఫుల్ డేట్ ఉందా లేదా, అటెండ్ అయిందా లేదా అనేసి. సో మనం ఇవ్వలేదు. సో మనం మళ్ళీ రిటర్న్ పోయి అక్కడ సబ్మిషన్ చేసి రావాలి, లేకపోతే రేపు చేయాలన్నారు. సో నాకు అంత ఒప్పుకోలేదు కాబట్టి రేపు చేస్తాను. అంటే మన స్మార్ట్ పని కావాలి కానీ హార్డ్ పని వద్దు మనకి. అంటే హార్డ్ పని కూడా కాదా, ఇప్పుడైతే స్మార్ట్ పని చేద్దాం. అయితే మా క్లాస్కి దగ్గరకు వచ్చాను అనమాట. చూద్దాం. ఇప్పుడైతే క్లాస్ అయిపోయింది, వెళ్తున్నా నేను తినడానికి. అయితే ఇప్పుడైతే క్లాస్ అయిపోయింది, ఇప్పుడు తినడానికి వెళ్తున్నా.
ఏం చేద్దాం, అందరు కొత్త వాళ్ళు ఏంటంటే 100%లో 10% మాత్రం వచ్చింది మామ క్లాస్కి అయితే. లైక్ 10% అది కూడా అందరు నార్త్ వాళ్ళే ఉన్నారు. సో క్లాసెస్ అయితే అయింది. ఫ్యాకల్టీ అయితే మా బాగుండే, మేడం అయితే చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ఫ్యాకల్టీ అయితే మా బాగుండే, మేడం అయితే. సో చూద్దాము. ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నా. మళ్ళీ మెస్కి అయితే కాదు, ఇక్కడనే బయటనే ఏదో ఒకటి తింటాను, తినేసి వెళ్ళాలి. ఎందుకంటే మెస్కి వెళ్ళి వచ్చేటాలకి టైం అయిపోతుంది. మళ్ళీ కొంచెం టైం అటు ఇటు అయినా బయటనే క్లాస్ మొత్తం పోతుంది, లెక్చర్. సో అందుకు మనం బయటనే ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి. తినేద్దాం. మన అంకుల్ జీ దగ్గర అయితే మ్యాగీ తీసుకున్నాం. హాయ్ అంకుల్ జీ. మ్యాగీ మ్యాగీ చాయ్ కితే 30 రూపీస్. గరం గరం మ్యాగీ తీసుకున్నాం. మన మ్యాగీ అయితే వచ్చేసింది, ఇంకా తినేద్దాం. నేను ఒక దగ్గర కూర్చున్నాను, ఇంకా తినేయాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ కలిసిండ్రు, అంటే పాత ఫ్రెండ్స్ అన్నమాట, ప్రీవియస్ సెమిస్టర్ ఫ్రెండ్స్ అన్నమాట. సిగ్గుపడుతుండ్రు వీడియో తీస్తున్నాను. ఏమి హీరో ఏం తీసుకుంటున్నా బాగున్నా. ఏం తీసుకుంటున్నావు? అవునా, ఇంటికి వెళ్తున్నావా? ఇంటికి వెళ్తున్నా. సరే, మొత్తంగా అయితే తినేసి వెళ్తున్నాము మళ్ళీ క్లాస్కి. చెప్పినట్టే టైం తొందరగా అయిపోయింది. మామూలుగా స్వెట్ వస్తలేదు, ఈ ఎండ లేదు, మళ్ళా మొత్తం మోడం వేసుకొని ఉంది. కానీ ఏం చేద్దాం, మొత్తం మోడంకి స్వెట్ వస్తుంది అన్నమాట, గాలి కూడా వస్తలేదు. అలా ఫ్రెండ్స్ అనమాట, పరిచయం ఎన్నో ఆడుతూ ఇతను తెలివైందని. ఎక్కడి నుంచి బ్రో నువ్వు? హైదరాబాద్ तुम गुजरात? गुजरात से हाय बोलो. ఏ బంధవి గుజరాత్. ఓకే, ఈ హ్యూమిడిటీ తోటి తట్టుకోలేక మొత్తం స్వెట్ వస్తుంది. స్వెట్ వస్తే అన్నీ వస్తాయంట. దానికి క్లాసెస్ అయితే అయిపోయినాయి. ఇంకా రిటర్న్ వెళ్తున్నా హాస్టల్కి. అయితే మంచిగా హాస్టల్కి వెళ్ళి ఒక స్లీప్ వేసుకొని మళ్ళీ లేచి కొంచెం తిని మన వర్క్ మనం చేసుకోవాలి. ఇంకా మన కాలేజ్ వర్క్ ఇస్తుంది కదా, ఆ వర్క్ చేసుకోవాలా. పర్వాలేదు, ఈరోజు అయితే ఇట్లా కంప్లీట్ అయిందనమాట. ఏదో ఫ్యాకల్టీ అయితే ఫ్రెండ్లీగానే ఉన్నారు చెప్పాలంటే, మంచి ఫ్యాకల్టీస్ పడ్డారు మాకు. ఫ్రెండ్స్ అంటావా, వాళ్ళు మంచిగానే మాట్లాడుతున్నారు. చూద్దాం, హాస్టల్కి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడైతే మనం గ్రీన్ సీలో ఉన్నాం. గ్రీన్ సీ, మన గ్రీన్ సీ, గ్రీనరీ స్పేస్, పారుల్ యూనివర్సిటీలో గ్రీన్ సీ. బస్సెస్ వెళ్తున్నాయి అక్కడైతే, లోకల్ బస్సెస్ అన్నమాట. లోకల్ వాళ్ళకి, లోకల్ స్టూడెంట్స్ ఉంటారుగా, అలా పికప్ చేసుకుంటే. మెయిన్గా ఇక్కడ ఉండాలి క్లాసెస్ అయితే. అక్కడెక్కడనో కాలేజ్ స్టార్టింగ్లో ఇచ్చింది మనకి. ఏం చేద్దాం, ఇయర్ చేంజ్ అవుతుంటే ప్లేసెస్ కూడా చేంజ్ అవుతుంటాయి అన్నమాట. రూమ్కి అయితే వచ్చినాము, మొత్తం చెత్త చెత్త ఉంది రూమ్ మొత్తము. ఇది మన బిడ్ అనమాట, ఇది మన స్టడీ టేబుల్ అనమాట. కూర్చొని చదువుకుంటాము, చదువుకుంటానమాట. చాలా వర్క్ ఉంది మామ, కాలేజ్ వాళ్ళు చాలా వర్క్ ఇచ్చింది అన్నమాట. సో కంప్లీట్ చేసి వెబ్ సబ్మిషన్ చేయాలి. ఇందులో ఫస్ట్ డేనే చాలా బర్డెన్ ఇచ్చేసింది మనకి. సో నెక్స్ట్ వార్లో కలుపుతాం మామ. ఈరోజు అయితే ఇలా జరిగింది, అలసిపోయినా బాగా. సో బాయ్.